ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. మనల్ని దేవుడు ఈ లోకంలో నుంచి వేరు చేయాలని, ఈ లోకంలో నుండి వేరుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అంటే మనుషుల నుండి వేరైపోవటం కాదు, కానీ మరొకరి యొక్క ఆలోచనల నుంచి, మరి ఒకరి యొక్క దుష్టత్వంలో నుంచి, అపవిత్రతల్లో నుంచి, వాటి నుండి మనం వేరుగా ఉండాలి ఈ లోకంలో నుండి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అవినీతి నుంచి మనం వేరైపోవాలని దేవుడు మనల్ని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హృదయంలో మరింత శుద్ధులంగా కావాలని, పాపాన్ని సంపూర్ణంగా జయించాలని దేవుడు మన కోసం చూస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయోజనం కోసమే ఆయన కొన్నిసార్లు శిక్షిస్తారు, బుద్ధి చెప్తారు, క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఫలితాన్ని తెచ్చే కష్టాలు, బాధలు, వాటన్నిటిని నుంచి మనము విడిగా ఉండటం కాదు, కానీ వాటిని ఆహ్వానించి మనల్ని అవి మరింత శుద్ధులనుగా చేయటానికి చూస్తూ ఉన్నాయి. అటువంటి శ్రమలే ఇవి మనకి వచ్చింది అని మనము అర్థం చేసుకోవాలి. అలానే మనము దేవుడు కోరే విధంగా దేవుడికి అభ్యంతరాలు చెప్పకుండా శిక్షించటమే ఆయన ఉపయోగించే పద్ధతి అని మనం అలవాటు చేసుకోవాలి. ఆయన కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనపై మనం జాలి పట్టము, లేదంటే నిరుత్సాహంలో పడిపోవటము తేలికైన విషయమే. కానీ అలా కాకుండా మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దగ్గర సరిదిద్దుకోవటం నేర్చుకోవాలి. జర్మనీ దేశంలో ఒక కథ వాడుకలో ఉంది. ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట. స్వరతంతుల మీద గాలి ఊదటం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది. కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది, కానీ సంగీత ధ్వనులేమీ వినిపించేవి కావట. ఒకరోజు ఒక పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది. మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా, సౌఖ్యంగా జీవించినంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుఫాన్లు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. కిటికీకేసి టపటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు ముబ్బుల్లో నుంచి వదలక కురిసేదెందుకో అర్థం కాలేదు. పువ్వులు వర్షం వెలిశాక విరిసే పువ్వులు, నేలంతా పరుచుకునే పువ్వులు. దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో. మనం శ్రమలను సరియైన పద్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తర్వాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా ప్రభా, శ్రమలు వచ్చినప్పుడు మేము వాటి ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటివి మేము నేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, అవి మరింతగా మమ్మల్ని బాధ పెట్టడానికి, ఇంకా ఏదో చేయటానికి కాదు, కానీ వాటి ద్వారా మమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుతున్నారని మేము నేర్చుకోవటానికి, మాకు బుద్ధి చెప్పటానికి మీరు వీటిని ఆహ్వానించారని, మీరు వీటిని అనుమతించారని మేము గుర్తు చేసుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, శ్రమల మూలంగా కలిగేటువంటి బాధల వలన నా తండ్రి
మమ్మల్ని మేము నాయనా ప్రభ సరి చేసుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీ కృపను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క గృహములో నాయనా ప్రభ సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి చుట్టూ నాయనా ప్రభ నీ కాపుదలను దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయనా ప్రభ. సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. మా చేయి పట్టుకొని నాయనా ప్రభ మీ ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభ. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.